సరే అండి. మడుపల్లి జయరా గారు వారి కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. వారి యొక్క కుమారులకు వివాహం జరిపించబడాలని శుభకార్యక్రమం ప్రార్థన చేద్దాం. సుధాకర్ గారు, సూరపు మేడం గారి కొరకు ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా కలుసుకోండి, వారు మోగించండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి వందనములు తెలియజేస్తున్నా. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డలు దీవించండి, సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా సుధాకర్ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. సంతానం కొరకు ఎదురు చూస్తుండగా సహాయం చేయండి. అలాగే చాలా మంది బిడ్డలు సంతానం కొరకు ఎదురు చూస్తుండగా సంతులేని వారిని ఇలాగా చేసే దేవుడు, కుమారులుగా తల్లిగా మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు. ఉదయకాల శ్రేణిలో మేము ఎంతగా అభివృద్ధి పొందాము, వాటిలో ఇచ్చిన కార్యముల కొరకు ప్రార్థన చేసిన మీకు ఇచ్చి శోధిస్తుండగా పట్టదారుని స్థానమైన దేవుడు మేలు పొందడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. చేతి గాయంతో బాధపడుతున్న మీ కుమార్తె కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయండి, ఆద్యాన్ని దీవించండి. అలాగే బుచ్చయ్య గారి కొరకు ప్రార్థన చేసిన ఇంకో వాడిని స్వస్థపరచండి. స్వరాజ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన, అలాగే గత 2 రోజుల క్రితం బండి యాక్సిడెంట్ లో గాయములైన మీ కుమారుడు చిన్నరుడు కొరకు ప్రార్థన చేసిన వేరు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. గొప్ప ప్రమాదం తప్పించారు, మీకే స్తోత్రాలు. అలాగే వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన సూర్యబాబు, కృష్ణవేణి, సౌమ్య, కోటి కొరకు ప్రార్థన చేసిన వీళ్ళని దీవించి ఆస్వాదించమని. ఈరోజు ఊరికి వెళ్ళిన వీళ్ళ ప్రార్థన చేసిన, పనులు ఉన్న వీళ్ళ ప్రార్థన చేసిన అందరికి కూడా మీరు దీవించి ఆస్వాదించమని. ఎంతబడి ప్రతి కానుకని సన్నిధిలో ఉపయోగించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి సహాయం దయచేయమని. మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యం జరిగించదేమో మీకే ఉన్నాను. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా ప్రభాషేతంతో మీకు సహాయం దయచేయమని. ఈ రోజు జన్మదిన వేడుకలు జరిపించుకుంటున్న కుసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుసువంతా దీవించండి. అలాగే కులాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి జన్మదిన వేడుకలు సంతోషంగా ఘనంగా జరిపించుకోవడానికి దీర్ఘాయుతో సుఖజీవంతో గడుచు సంవత్సరం దయాపీఠంలో దీవించి ఆస్వాదించమని, వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని యేసుసేపుకి నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి ప్రార్థన ఆస్పదముతో ఈ ఆరాధన ముగించుకున్నాం. మునుకోడ గ్రామంలో మీటింగ్లు అంటే 28, 29, 30 మీకు పాంప్లెట్ ఇచ్చారు కదా. ఎవరైనా వస్తారా? చేతులంటే మన ముగ్గురే వచ్చారు, ఇప్పుడు మరి ఇంకా ఇద్దరే అన్నట్టుంది. వస్తారా? వస్తే మేము వచ్చి తీసుకెళ్తాం. ఆటో ఛార్జీలు మనం ఇచ్చుకోవటమే. ఎవరైనా వస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. బుధవారం లేదా గురువారం వెళ్తాం. సరే, మంచిది. చివరికి ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. కర్తవమ్ము దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవహార వార్తనిచ్చి మమ్మును పోషించు. ఈహానిను వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరి స్తోత్రము చెల్లింతుము. పరలోకమున మా తండ్రి, నా పరిశుద్ధ ఉండగాక, ఈ రాజ్యంలోకి వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. మాకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. మా రుణస్తులను నిశ్చయించే ప్రకారం వారిని క్షమించు. ముసోదరులదే దృష్టి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్ని సంస్థానికి యాదకు వచ్చిన వారికి, రాయక ఇంటి దగ్గర నుండి మైకు ద్వారా వినిచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఈ రోజు జన్మదిన వేడుకలు జరిపించుకుంటున్నాం.
ఉస్మత్ వారి కుటుంబానికి సకల పరిశుభ్రతను తన కృప సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వచ్చే ఆదివారం హైమావతి గారు, కృష్ణ గారు దేవుని ఆలయాన్ని శుభ్రం చేస్తారు.